ఏంటిరా ఈ టెన్షన్ ఏంటి? అన్నయ్య ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. మన ఏపీలో మంచి కాలేజే దొరకడం లేదు. ఏ కాలేజ్ చూసినా ఫీజులు ఎక్కువ, ప్లేస్మెంట్లు తక్కువ. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కోసం వెయిట్ చేసినా లాస్ట్కి నువ్వు ప్రైవేట్ కాలేజ్కే వెళ్తావు. మరి ఏం చేయమంటావు? మన ఏపీ వదిలి బయటికి వెళ్తే మంచిది అంటారు, ప్లస్ నార్త్ సైడ్ కాలేజెస్ చేరితే ఇంకా మంచిది అంటారు. నువ్వు బయట కాలేజ్ కోసం చూస్తున్నావు అంటే ఎల్పీయూ చూడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంటుంది. అక్కడ మన తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఎల్పీయూ ఫీజు ఎంత ఉంటుంది? మన బడ్జెట్లోనే ఉంటుందా? విను మరి, ఎల్పీయూలో బీటెక్ సిఎస్సికి పర్ సెమ్ 1.6 lakh. అయ్యా 1.6 lakh పర్ సెమ్మా? మన బడ్జెట్కి సరిపోదేమే. ఫుల్ స్టోరీ వినరా? నువ్వు ఏఎంఎల్, రోబోటిక్స్, జెన్ఏ లాంటి స్పెషలైజేషన్ తీసుకుంటే 2 lakh per semester. జేఈ మెయిన్స్ 80% అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ కి ఎల్పీయూ నెక్స్ట్ లేకుండా ఎల్పీయూలో అడ్మిషన్ దొరుకుతుంది అండ్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇంటర్లో 80% కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ కి ఎల్పీయూ నెక్స్ట్ ఎగ్జామ్ తో అడ్మిషన్ వస్తుంది అండ్ అప్ టు 50% స్కాలర్షిప్ కూడా వస్తుంది. అయితే హాస్టల్ మెస్ కి ఫీజు ఎంత ఉంటుందన్నా? హాస్టల్ ఫీజు 80,000 నుండే స్టార్ట్ అవుద్ది ఎల్పీయూలో. అంతేకాదు మెస్ ఫీజు కూడా 38,000 నుండే స్టార్ట్ అవుద్ది. మన తెలుగు పీపుల్ కోసం తెలుగు మెస్ కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎల్పీయూ నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ గాని వస్తే నీకు అప్ టు 100% స్కాలర్షిప్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ నీ ట్యూషన్ ఫీ అంతా వేవ్ అయిపోద్ది. ఏంటి 100% స్కాలర్షిప్పా? స్టూడెంట్ పేరెంట్ టీచర్ అయినా ఆర్మీ, నేవీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే 20% అడిషనల్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. నువ్వు ఎల్పీయూ నెక్స్ట్ లో కష్టపడితే నీకు మంచి సీట్ వచ్చేసినట్టే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అన్నా నువ్వు దేవుడివన్నా, నేను ఇప్పుడే వెళ్ళి అప్లై చేస్తా. మీ అందరికి కూడా చెప్తున్నా, ఎల్పీయూ నెక్స్ట్ ఎగ్జామ్ చాలా తొందరలో ఎండ్ అవ్వద్ది. ఎండ్ అయ్యేలోపు మీరు ఎల్పీయూ నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొని స్కాలర్షిప్ బెనిఫిట్స్ ని పొందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే అప్లికేషన్ ఫీ మీద 20% బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఏపీ ఎంసెట్ మీద కన్ఫ్యూజన్ ఉంటే ఎల్పీయూ వైపు ఒకసారి చూడండి. మా అన్నలాగా మీ అన్న కూడా మంచి సజెషన్ ఇస్తాడేమో. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇంటర్ కంప్లీట్ అయిన మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అయిపోద్ది ఈ రీల్. అది మండల.